రత్నాకర్ గారు ఒక్కరు మాట్లాడేసి డైరెక్ట్ గా తనకిస్తాను, కేటీఆర్ గారు తనకిస్తాను. తర్వాత మీరు రండి, ప్లీజ్ కీప్ ఇట్ షార్ట్. నమస్తే సార్. సార్ నా పేరు త్రినాథ్. నేను ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను ల్యాండ్ తీసుకున్నాను. డిసెంబర్ 7th రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఇదయ్యారు. నాకు బిల్డింగ్ పర్మిషన్ January 14th. నేను బిల్డింగ్ కట్టుకున్నాను, గృహప్రవేశం చేసుకున్న ఆల్మోస్ట్ ఒక 15 days తర్వాత కొంచెం ఒక ఆఫీసర్స్ హడావుడి బఫర్ జోన్ ఇది అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఇది కంప్లీట్గా మా వైఫ్ నేను అండ్ మా ఫస్ట్ నేను ఇది నాకు తెలియగానే మా ఫాదర్కి చెప్పాను ఇట్లా బఫర్ జోన్లో ఉంది అని. మా ఫాదర్ ఉండేసి నువ్వు చదువుకున్నాడు, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అంటే, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్న ఎఫ్టీఎల్లో కట్టుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి జ్ఞానం లేదా? అన్న నువ్వు కట్టుకోవద్దన్న ఇది ఎఫ్టీఎల్ అని. మరి మాకెలా ఉంటుంది జ్ఞానం? నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను, రిజిస్ట్రేషన్ చేశారు. బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళాను, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. బ్యాంక్ లోన్ దగ్గరికి వెళ్ళాను, బ్యాంక్ లోన్ ఇచ్చారు. ఒక కామన్ మ్యాన్ కి ఎలా తెలుస్తుంది ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని? ఇదే రఘునందన్ గారు అంటారు, ఇప్పుడు కామన్ మ్యాన్ సిగ్నల్ లైట్లు ఉంటే సిగ్నల్ లైట్లు తెలియవని. మీరు ఇక్కడ బఫర్ జోన్ అని బోర్డు పెట్టండి, ఎఫ్టీఎల్ అని బోర్డు పెట్టండి, జనాలను ఎడ్యుకేట్ చేయండి, అప్పుడు కదా తెలిసేది. లేకపోతే ఒక కామన్ మ్యాన్ కి ఇది బఫర్ జోన్ అని ఎలా తెలుస్తుంది? బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది మీరే, కూల్చేది మీరే. రేవంత్ రెడ్డి గారేమో భగవద్గీత ఇన్స్పిరేషన్ మాకు బిల్డింగ్లు కూల్చడానికి అంటారు. మరి ఏ భగవద్గీతలో చెప్పింది బ్యాగ్ లో పట్టుకొని డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలు కొనమని? సో మీకు అండ్ ఎమ్మెల్యేలు కూడా కొన్నారు. అండ్ బేసికల్ గా ఓవైసీ వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్తే పిల్లలు అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, మేము వాళ్ళ బిల్డింగ్ కూల్చలేమంటారు. మరి మూసీబెల్ట్ లో కంప్లీట్ గా 18,000 ఫ్యామిలీస్ ఉన్న సర్వే చేసింది మీరే. మరి వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలకి అకాడమిక్ ఇయర్ దెబ్బతిందా? ఇలా కంటిన్యూస్ గా మీరు ఇంత ఇన్సెక్యూర్ పీపుల్ ని క్రియేట్ చేసి ఎవరి లైఫ్ స్పాయిల్ చేద్దామని మీ గవర్నమెంట్ పాలసీ ఏంటో ఎవరికి తెలియదు. మీకంటూ ఒక పాలసీ లేదు. ఎంతమంది పీపుల్ స్ట్రగుల్ అవుతున్నారంటే అది రేవంత్ రెడ్డికి అర్థం అవుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇంకేం చెప్పాలి? బేసికల్ గా రేవంత్ రెడ్డి గారికి కైండ్ రిక్వెస్ట్ అండి, మీకు పాలన తెలియకపోతే పాలన తెలిసిన కేసీఆర్ గారికి పాలన ఇచ్చేయండి, లేకపోతే ఇలా మమ్మల్ని చంపద్దు. దయచేసి మీకు కైండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ లో ఒక్క మేడమే మీరు అది కింద కూర్చోండమ్మా, కింద కూర్చొని పట్టుకోండి. చాలా మంది మాట్లాడాలని కోరుకుంటున్నారు.